నమస్కారం బీఆర్కే భక్తి ప్రేక్షకులందరికీ స్వాగతం. నేను మానస. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష పండితులు మరియు ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణమూర్తి గురువుగారు ఉన్నారు. గురువుగారిని అడిగి మే నెలలో 12 రాష్ట్రాల వారికి ఎలా ఉండబోతుందో అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురువుగారు. నమస్కారం అమ్మ మానస. గురువుగారు, మే నెలలో వృశ్చిక రాశి వారికి ఎలా ఉంటుంది? ఎలా ఉంటుందంటమ్మా, సూపర్ అనమాట. ఇంక మే నెల 29వ తేదీన రాహు మారతాడమ్మా. ఉమ్, అప్పుడు దాకా వీళ్ళు ఇరగదీసేస్తారమ్మా. కేతువు ఇప్పుడు లాభంలో ఉన్నాడమ్మా కన్యరాశిలో. తర్వాత రాజ్యస్థితికి వస్తాడమ్మా. సీక్రెట్ బిజినెస్లో, సీక్రెట్ వ్యాపారాల్లో టాప్ అయిపోతారమ్మా. అందరూ సిబిఐ ఆఫీసర్ లాగా వర్క్ చేస్తారమ్మా. అంటే రహస్యం. వీళ్ళకి డబ్బులు వస్తూ ఉంటాయి. ఎక్కడి నుంచి వస్తాయి తెలియదు. ఇప్పుడు అఘోరికి ఎక్కడి నుంచి వస్తున్నాయి డబ్బులు? మొన్నటిదాకా ఎవరికి తెలియదు. తెలీదు. మరి హైకోర్టు జడ్జి దగ్గరే 10 లక్షలు తీసాడంటే అంత మొనగాడు. జడ్జి దగ్గర 10 లక్షలు ఇచ్చారంట ఆయనకి. అది కూడా ఏం పూజలు? యోని పూజలు చేయడానికంట. అంటే అలా డబ్బులు అలాగ వచ్చేస్తాయి అనమాట వృశ్చిక రాశి వాళ్ళకి. నెక్స్ట్ ఇక ఆదాయాలు పెరిగిపోతాయి. గురుడు వృషభ రాశిలో ఉన్నాడు. ఆయన మనకి మే 14 తర్వాత మిథున రాశిలోకి వస్తున్నాడు. కాబట్టి గురుబలం తగ్గుద్ది అనమాట. అంటే అప్పుడు ఇంతవరకు వృశ్చిక రాశి వారు తెలివైన వాళ్ళతో సలహాలు, తెలివైన వాళ్ళతో టాకింగ్స్ చేసేవారు. ఇప్పుడు వర్షిణి ఉంది కదా, ఆ వర్షిణి ఏం చేసింది? గురువే కావాలనుకుంటే ఎంతోమంది, చాగంటి కోటేశ్వరరావు గారు లేరా, గరికపాటి నరసింహారావు గారు లేరా, వాళ్ళని వదిలేసి స్నానం చేయనోడిని, తర్వాత పార పళ్ళు పెట్టుకుని అసలు పళ్ళే కడగడు అటువంటి అఘోరిని సాధన అంటే ఏంటో తెలియదు. ఏది మనం చికెన్ బిర్యానీలో ఒక్కొక్క మొక్క తింటున్నట్టు శవాల మాంసం తింటారంటాడు. అలాంటి వాడిని గురువు కింద పెట్టుకుని వెళ్ళిపోయింది. తర్వాత లవర్ ఉంది. ఆ విధంగా ఈ యొక్క వృశ్చిక రాశి వాళ్ళంతా కూడా బుర్రలేని గురువుల్ని పెట్టుకుంటారమ్మా. ఈ డేంజర్ నుంచి వృశ్చిక రాశి వాళ్ళు బయటపడాలి. ఎందుకంటే గురుడు అష్టమ స్థానంలోకి వచ్చిన తర్వాత తృప్తి ఉండదు వీళ్ళకి. ఎవ్వరు ఉపన్యాసాలు చెప్పినా, ఎవ్వరు నీతి వాక్యాలు చెప్పినా వినరు. తల్లి చెప్పిన మాట వినరు, తండ్రి చెప్పిన మాట వినరు, మరి గురువు చెప్పిన మాటే వినరు. ఈ విధంగా ఈ యొక్క వృశ్చిక రాశి వారు ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక డబ్బు అంటావా విపరీతంగా వచ్చేస్తుంది, నో డౌట్. ఆ తర్వాత చేసేటటువంటి వృత్తులు, గోల్డ్ షాప్, కూల్ డ్రింక్ షాప్, పబ్స్, రెస్టారెంట్స్, హాస్టల్స్, హోటల్ ఇండస్ట్రీ, తర్వాత పానీపూరి బండి పెట్టుకున్నా కూడా బోల్డంత సంపాదించేస్తారు. ఇకపోతే సాఫ్ట్వేర్ కంపెనీల మీద కంపెనీలు పెడతారు. అయితే ఏం రాశిది? వృశ్చిక రాశి. ఎప్పటి వరకు వీళ్ళ ఆటలు సాగుతాయి? మార్చి 29 వరకు సాగుతాయి. ఆ తర్వాత ఏమవుతుంది? అర్ధాష్టమ రాహు వస్తున్నాడు. అర్ధాష్టమ రాహులో ఏమవుతారు? వ్యాపారం సాగకపోతే మెంటల్ వస్తుంది. అలాగే ప్రేమ వ్యవహారాల్లోకి వెళ్తారు. అష్టమ గురుడు కదా, అందువలన రాంగ్ పరిచయాలు, రాంగ్ పర్సన్స్తో స్నేహాలు చేస్తారు. దానివల్ల ఏమవుతాయి? బుర్రలు పాడవుతాయి. ఆ తర్వాత ఏమవుతుంది? అర్ధాష్టమ రాహు ఉండడం వల్ల పాగల్ఖానాకి, పిచ్చి హాస్పిటల్కి జాయిన్ అవుతారనమాట. ఈ విధంగా కొంతమంది. అందువలన అందరం మళ్ళీ నా మీద దాడి చేయకూడదు, విన్నావా? కాబట్టి కొంతమంది వ్యక్తిగత జాతకాలను బట్టి ఈ యొక్క జాతకాలు ఉంటాయి. మన మీద దాడి చేసే మనగాడు పుట్టడో పుట్టనివ్వనమ్మ అన్నావా? తర్వాత ఇక 5వ ఇంట్లోకి బుధ, శుక్ర, శని గ్రహాలు ఉన్నాయి. ఆ శని గ్రహాలు మరి పిల్లలు రాక్షసులైపోతారు. పిల్ల రాక్షసులు అంటారు చూడు. ఎప్పుడు వేసేద్దాంరా బాబు. ఇప్పుడు రెసిడెన్షియల్ స్కూల్లో నారాయణ శ్రీ చైతన్య కోటీశ్వర్లు అయ్యారంటే ఎందుకు అయ్యారనుకుంటున్నాం? పిల్లల వల్లే. పిల్ల రాక్షసులు ఇంట్లో కూర్చోబెట్టుకుంటుంటే పిల్లలు బోరు కొట్టిచ్చేస్తున్నారు, తల్లిదండ్రులు బుర్రలు తినేస్తున్నారు. ఎందుకురా బాబు అని రెసిడెన్షియల్ సిస్టంలో వేసేసారు. అసలు విజ్ఞాన్ రత్తయ్య గారు, మా గురువు గారు, ఫస్ట్ రెసిడెన్షియల్ సిస్టమ్ని డిఫైన్ చేసిందే విజ్ఞాన్ రత్తయ్య. అంతవరకు నో హాస్టల్స్, అందరూ ఇళ్లలోనే ఉండేవారు. ఆ విధంగా ఈ సంవత్సరము పిల్లలు ఈ మే నెలలో పిల్లలందరూ పేరెంట్స్ని పీక్కు తినేస్తూ ఉంటారు. సరదాగా తండ్రి బైక్ కొనుక్కుంటాడు. ఒకసారి డాడీ అంటాడు పిల్లోడు, ఇస్తాడు. వాడు ఇస్తే పర్లేదు, వాడు మా ఒక్కడే వేసుకెళ్తే మైనర్, ఆడు 10th క్లాస్ చదివే పోరగాడు, వాడు ఇద్దరిని వేసుకెళ్తాడు, ముగ్గురిని. మరి పోలీసు వాడు ఫోటో తీస్తారు. మరి ఎవరి మీద కేసు ఫైల్ చేస్తారు? ఆ కుర్ర కుంక మీద కాదు, ఇక్కడ పేరెంట్స్ మీద రాసేస్తారు. ఈ విధంగా పిల్లల వల్ల తల్లిదండ్రులకి ప్రమాదం, ఇబ్బందుల్లో పడతారు. సరే, వయసు వచ్చేసిన పిల్లలు ఉన్నారు. ఏదో లవ్ లవ్ డాడీ నేను ఒక అమ్మాయిని లవ్ చేశాను డాడీ అంటే, పర్లేదురా నాయన చేసుకో అంటాడు. తీరా తర్వాత చెప్తాడనమాట. గోండాల పిల్లల్ని, తర్వాత ఎమ్మెల్యేల పిల్లల్ని, అలా రాజకీయ నాయకుల పిల్లల్ని చేస్తే వాళ్ళు ఏం చేస్తారు? పెళ్ళైన తర్వాత ఇళ్ల మీదకి వస్తారు కదా, ఈ విధంగా సమస్యలు తీసుకొస్తారు. కాబట్టి పిల్లల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఇకపోతే ఈ వృశ్చిక రాశి వారికి ఆదాయం బాగుంది, ఎవ్రీథింగ్ బాగుంది. చిన్న చిన్న మైనస్ మిస్టేక్సే అమ్మ. ఏదో పిల్లల వల్ల మిస్టేక్సే ఉంది, విధిరాత అది ఇన్ఎవిటబుల్, జరిగి తీరుతుందనమాట. సో అండ్ ఆల్సో కమింగ్ టు ద రిసెషన్ పీరియడ్, ఉద్యోగాలు ఐఎమ్ ఇన్ యుఎస్, ఐఎమ్ ఇన్ లండన్ అనేటువంటి వాళ్ళకి అక్కడ ట్రంప్ వచ్చి కూర్చున్నాడు. కూర్చొని తోలు తీసేస్తాను రే, చదువుకున్నవాడు స్టూడెంట్స్ నోరు మూసుకొని చదువుకోవడానికే రండి. సంపాదించావా
ఐ డోంట్ కీప్ క్వైట్ అంటున్నాడు. కాబట్టి అక్కడ చెక్ పెట్టాడు. ఇక జాబుల మీద జాబులు, ఐఎమ్ సాఫ్ట్వేర్ ఇంజినీర్ అనేవారు వీళ్ళు. ఇప్పుడు ఏమైందండి, ఖర్చులు పెట్టేసి పాపం మంచోళ్ళే పాపం వీళ్ళు. కానీ అక్కడ ట్రంప్ కూర్చున్నాడు కదా, నో జాబ్స్, అవును. రిసెషన్. సో దిస్ ఇస్ హౌ ద థింగ్స్ ఆర్ గోయింగ్ ఆన్ అండ్ థింగ్స్ బికమ్ మోర్ వర్స్ ఇన్ కమింగ్ టైమ్స్. ఎప్పటి వరకు మే 29 వరకే వృశ్చిక రాశి వాళ్ళకి ఛాన్స్ ఉందమ్మా. కాబట్టి హాయిగా ఉండొచ్చు వృశ్చిక రాశి వాళ్ళు. ఓకే. సినీ ఇండస్ట్రీకి వెళ్ళాలనుకున్న వాళ్ళకి ఎలా ఉంటుంది? ఇట్స్ ఎ గ్లామర్ ఫీల్డ్ అమ్మా. సినీ ఇండస్ట్రీలో హీరోయిన్లకు కొదవేంటి, హీరోలకేంటి, మగవాళ్ళు కూడా లిప్స్టిక్లాగా చక్కగా ఇప్పుడు అగోరి పెట్టేసుకుంటున్నాడు లిప్స్టిక్లు బ్రహ్మాండంగా. ఇప్పుడు అది అందరికీ ఆపర్చునిటీ ఇస్తుంది సినిమా ఇండస్ట్రీ. కళామ తల్లి ఎన్టీ రామారావు, నాగేశ్వరరావు గారు రోడ్ల మీద నడుచుకుంటూ వెళ్ళేవారు. అదే రోడ్లలో కారుల్లో తిరిగారు, బిల్డింగ్లు కట్టారు, హైదరాబాద్ని సగం కొనేశారు. అట్లా ఈ కళాకారులు ఎవరైతే సినిమా ఇండస్ట్రీలో మేము వెళ్ళాలి అనుకున్న వాళ్ళకి అద్భుతమైన అవకాశాలు. శుక్రుడు మీన రాశిలో ఉన్నాడు. సో వండర్ఫుల్ ఆపర్చునిటీస్, దే కెన్ ట్రై దేర్ లక్. ఆరోగ్యపరంగా ఎలా ఉంటుంది గురుగారు? ఆరోగ్యం మహాభాగ్యం. అద్భుతంగా చూసుకుంటారు వృశ్చిక రాశి వాళ్ళు. టైంకి తింటారు, టైంకి పడుకుంటారు, కావలసిన ఫుడ్ తింటారు, పిజ్జాలు బర్గర్లు లాగిస్తారు. సమ్ టైప్ ఆఫ్ ఈ యొక్క ఇండైజెషన్ ప్రాబ్లమ్స్ తప్ప అసలే సినిమా కాబోయేటటువంటి సినిమా హీరోయిన్లు విన్నామమ్మా, సినిమా హీరోలు. కాబట్టి కాస్ట్లీ లైఫ్, కాస్ట్లీ ఇది చేస్తున్నారు. కాబట్టి ఎక్కువ నువ్వు ఏమనుకుంటున్నావు, సినిమా హీరోయిన్లు కానీ సినిమా హీరోలు కానీ డబ్బులు తెగ సంపాదిస్తారు. బట్ అవును. సినిమా హీరోలు, సినిమా హీరోయిన్లు మాత్రము పాపం వాళ్ళు ఇంతంత పెసలు, ఇంతంత అన్నము, ఇంతంతే అవును. తింటారు. నాగార్జున గారు ఏమి చికెన్లు మటన్లు తిండి ఆయన. ఓన్లీ జస్ట్ ఇంతంత పరమ ఆరోగ్యకరమైన ఫుడ్ తింటారు వాళ్ళు. మనవాళ్ళే డబ్బులు ఎక్కువైపోయి ఏం చేస్తారు, ఫుల్ పిజ్జాలు, బర్గర్లు, రోజు చికెన్లు. ఈ విధంగా తింటే ఏమవుతుందమ్మా, ఇండైజెషన్ ప్రాబ్లం వస్తుంది. సో డెఫినెట్లీ ఇండైజెషన్ ప్రాబ్లం ఉంటుందమ్మా. ఈ రాశి వాళ్ళు ఎలాంటి పరిహారం చేసుకుంటే మంచిది జరుగుతుంది గురుగారు? ఫుల్గా తినేస్తుంటే ఇంకేం పరిహారాలు చేస్తారు వీళ్ళు. పరిహారాలు ఏంటంటే ఈ యొక్క వృశ్చిక రాశి వారికి అర్ధాష్టమ రాహు వస్తున్నాడు. ఇంకా 29 డేస్ టైం ఉంది, లెట్ దెమ్ ఎంజాయ్. ఆఖరి రోజున పట్టుకుంటాడు, స్కేల్ పట్టుకొని మాస్టర్ వచ్చినట్టు క్లాస్ రూమ్లో. ఇక శని ఉంటాడమ్మా, ఆ శని పట్టుకుంటాడు. కాబట్టి శని జపం చేసుకోవాలి. పిల్లల్ని కంట్రోల్ చేయాలి కదా వీళ్ళు. శని జపం చేసుకోవాలా, శని స్తోత్రాలు చదవాలా, శనికి కిలోంపావు నల్ల నువ్వుల్ని, నల్లని వస్త్రాన్ని ఇచ్చి పేద బ్రాహ్మణులకి ఉదయం 8 గంటలకి దానం చేసుకోవాలి. దశ మహావిద్యల్లో ఒకటైనటువంటి మహాకాళి అమ్మవారి యొక్క హోమాన్ని వీళ్ళు చేసుకోవాలి. ఆ తర్వాత చక్కగా వీళ్ళు మర్రి చెట్టు ఓడల్ని తీసుకుని రామయోగి లాగా చక్కగా తంత్రం చేసుకోవాలి. తంత్రం అంటే పడుకొని త్రిమూర్తుల దగ్గర పెట్టుకోవడం, దండం పెట్టుకోవడం, ఆ తర్వాత దాన్ని తీసుకొని మంచం కింద పెట్టుకోవడం. రామయోగి గారు అంటే ఎవరో తెలుసా? పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి అంశ. నేనే వీరబ్రహ్మేంద్ర స్వామి అని వచ్చాడు. కావలిస్తే ఆ విధంగా వీళ్ళంతా కూడా రామయోగులు అయిపోతారు. అంటే యోగి అంటే అర్థం ఏమిటి? బాధలు లేవు, కష్టాలు లేవు. కష్టాలు ఉన్నా కూడా సుఖాలుగా మార్చేసుకుంటాం. సమతా స్థితి సమయజ్ఞి అవుతారనమాట. స్థితప్రజ్ఞుడు అంటాడు శ్రీకృష్ణుడు భగవానుడిలో. అలా చక్కగా రామ అంటే ఏంటి, ధర్మాన్ని వదలరు. రామో విగ్రహవాన్ ధర్మ అంటే ఆ ధర్మంగా ఈ వృశ్చిక రాశి వాళ్ళు చక్కగా చేసుకుంటారు. కాబట్టి వీళ్ళకి ఏ పరిహారాలు అవసరం లేదమ్మా. కేవలము పేదవాళ్ళకి దానం 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 చేస్తూ ఉండాలి, అవసరాలకు ఉన్నటువంటి వాళ్ళకి. ఇక ఈ టీవీ యూట్యూబుల్లో చెప్పేటటువంటి పరిహారాలు చేసుకొని మేము కోటీశ్వరులు అయిపోతాం అంటే అవ్వలేరమ్మా. శాస్త్రం ఎప్పుడు కూడా ఒక్కటే చెప్పుద్ది, హెల్ప్ ద పూర్, హెల్ప్ ద నీడీ. వేసుకుంటూ వెళ్ళిపోండి, పూర్ వాళ్ళకి అడిగిన వాళ్ళకల్లా డబ్బులు ఇచ్చుకుంటూ వెళ్ళిపోండి. చూడండి వృశ్చిక రాశి వాళ్ళు, ఫలితం రాకపోతే నన్ను అడగండి, నా ఫోన్ నెంబర్ ఉంటుంది మీకు. ఓకే గురుగారు, చాలా చక్కటి వివరణ అందించారు. ధన్యవాదాలు. ధన్యవాదాలమ్మా.